గుడ్ మార్నింగ్, నేను రెహనా. ఎవ్రీడే బిజీ లైఫ్. గల్లీ టు విలేజ్ నుంచి వరల్డ్ పాలిటిక్స్, బిజినెస్, మూవీస్, స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాలను మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విక్టరీ కొట్టారు. 13,318 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామచంద్రరావుకు మొత్తం 53,881 ఓట్లు పోలైతే టీఆర్ఎస్ అభ్యర్థి దేవి ప్రసాద్ కు 40,563 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 2,856 ఓట్లు మాత్రమే దక్కాయి. 13,000 మెజార్టీతో తొలి ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యత ప్రదర్శించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గెలిపించిందన్నారు రామచంద్రరావు. ఏరియాలో రూరల్ ఏరియా తర్వాత అల్వాల్ లాంటి ప్రాంతాల్లో కొంత నాకు ఓట్లు తక్కువ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఉన్న అదే ప్రాంతం నుంచి నాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అయితే అప్పుడు 9 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో సెంటిమెంట్ చాలా కీలకమైన పాత్ర వహించింది. ఇప్పుడు 9 నెలల తర్వాత ప్రభుత్వం ఒక పరిపాలన తీరు చూసి ఈరోజు ఓటు వేయడం జరిగింది. పరిపాలన ఏదైతే వైఫల్యం ఉందో దాని వ్యతిరేకంగా ఓటు ఈరోజు నాకు లాభంగా కూడింది నేను భావిస్తున్నాను. మా మిత్రపక్షాల కార్యకర్తలు కలిసి పనిచేయడము ఒక కారణము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి యొక్క కష్టము ఫలితం, ఈ అన్ని కారణాలు అయితేనే నేను గెలిచాను. ఈరోజు ఏదైనా ఒక ఫ్యాక్టరీతో గెలవడం కష్టము, అన్ని క్యూములేటివ్గా మనం చూస్తేనే నేను గెలిచినట్టు. కాబట్టి మీరు అందరూ కూడా నన్ను గెలిపించారు, అందరూ కూడా కృతజ్ఞతలు. ఇక తన్ని ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు దేవి ప్రసాద్. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కాదన్నారు. మంత్రులు, పార్టీ నేతలు తనపై విశ్వాసం ఉంచి పనిచేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో దాదాపు 10,000 ఓట్లు చెల్లలేదని అన్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు దేవి ప్రసాద్. తెరాస పార్టీని ఓడించడానికి రకరకాల కుయుక్తులు ఉన్నాయి. అందులో భాగంగానే మరి ఆ ఓట్లన్నీ కూడా అన్ని పార్టీలు ఒకటే చేసిందని మేము భావిస్తా ఉన్నాం. ఈ ఓటమి అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ విధానాలకు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికో జరిగినటువంటి ఓటమి కాదు. అనేక రకాల ప్రచారాలు చేసి కొంతమంది ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి చర్యలు కూడా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం 7,497 ఓట్లతో టీఆర్ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్ రావు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పటి వరకు 10 రౌండ్లు ఓట్లు లెక్కించారు. మరో 6 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. మొత్తం 1,53,000 ఓట్లకు పైగా పోల్ కాగా ఇప్పటి వరకు 1,00,000 ఓట్లు లెక్కించారు. అసెంబ్లీలో కొనసాగిన డైలాగ్ వార్ కు సారీతో ఎండ్ కార్డ్ వేశారు మంత్రి జగదీష్ రెడ్డి. చిన్నారెడ్డి మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తన కమెంట్లపై విచారం వ్యక్తం చేశారు. అయితే రికార్డులను పరిశీలించాలని జానారెడ్డి సూచించారు. తప్పుంటే తమ సభ్యుడిపైన చర్య తీసుకోవచ్చన్నారు. ఈ సూచనను మంత్రి హరీష్ రావు వ్యతిరేకించారు. మినిస్టర్ విచారం వ్యక్తం చేశాక ఇక రికార్డులు చూడాల్సిన అవసరం లేదన్నారు హరీష్. గౌరవ సభ్యులు ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఎవరెవరో వారికి సంబంధించి నేను చెప్పిన సమాధానం ఏందో కూడా నాకు అర్థం లేదు. కానీ నా గురించి వెళ్ళి మాట్లాడిన మాట వారు ఏం మాట్లాడినారో, అసలు దానికి సందర్భం ఎందుకు వచ్చిందో, అవసరం ఎందుకు వచ్చిందో, ఏ ఉద్దేశంతో మాట్లాడినారో చెప్పమని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. మీరేం మాట్లాడినా నేనేం మాట్లాడినా బయట ప్రజలు చూసినారు, అందులో సందేహం కూడా ఏం లేదు. నేను ఉపయోగించిన పదాలలో శాసనసభలో ఉపయోగించకూడని పదాలు ఏమని ఉంటే రికార్డు నుంచి తొలగించమని చెప్పి నేను గౌరవ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంత్రి గారిని అవమానపరిచే విధంగా గౌరవ సభ్యుడు మాట్లాడడం సభాధ్యక్ష, మీరు ఎక్కడి నుంచి ప్రొవోకేషన్ స్టార్ట్ అయింది? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రొవోకేషన్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలకు ఓపిక్గా ప్రతి ప్రశ్నకు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పినారు. కానీ మీరు గౌరవ మంత్రి గారిని పట్టుకొని మొదటిసారి గెలిచిన నీకు సమాధానం చెప్పడం చేత కాదు, నీకు చెప్పొస్తలేదనే విధంగా మంత్రి గారిని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మంత్రి గారు దానికి ధీటుగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రొవోకేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా. రాష్ట్ర సర్కార్ అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న 5 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్, పార్లమెంట్ కార్యదర్శుల నియామకం, తెలంగాణ మార్కెట్ల చట్ట సవరణ బిల్, వ్యాట్, వాటర్ గ్రిడ్ బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటర్ గ్రిడ్ కోసం భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. పార్టీ నేతలకు పదవులు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులు క్రియేట్ చేశారని మండిపడ్డాయి.
తెలంగాణ మహారాష్ట్రలకు సాగునీరందించే లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది కేంద్రం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ, జైనద్, బేలా మండలాల్లోని సుమారు 48,000 ఎకరాలకు, మహారాష్ట్రలోని యువత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ఇది. స్టేట్ ఏర్పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ పర్యావరణ అనుమతి ఇదే. దీంతో కేంద్రానికి కృతజ్ఞత తెలిపారు స్టేట్ మంత్రి. రెండో దశ రైతు రుణమాఫీ కోసం 2,375 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సాధికారిక సంస్థకు ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా సమీకరించిన 1,000 కోట్ల రూపాయల రుణాన్ని రెండో దశ రుణమాఫీ కోసం ఆర్థిక శాఖ అప్పట్లోనే రైతు సాధికారిక సంస్థకు ఇచ్చింది. ప్రస్తుతం దీనిని రైతు రుణమాఫీ కోసం వాడుతోంది. అనధికారిక ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు తొలగింపుపై తెలుగు రాష్ట్రాలు సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఆదేశాలు అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. వెంటనే తొలగించాలని అధికారులకు సూచించింది. కటౌట్లను పూర్తి స్థాయిలో తొలగించేందుకు మరో 15 రోజుల టైం ఇచ్చింది న్యాయస్థానం. సంచలనాలకు కేరాఫ్ గా మారిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సమ్మర్లో సామాన్యులకే కాదు, రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా ఇతర కేంద్ర రాష్ట్ర మంత్రుల ఇండ్లకు వాటర్ సరఫరా కట్ చేయాలని అధికారులకు సూచించారు. ఢిల్లీలో జల్ బోర్డుతో సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ అవసరమైతే వీవీఐపీలకు వాటర్ను ఆపేసేందుకు వెనకాడొద్దని అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 5 నెలల్లోనే ఉన్నత పదవిని సొంతం చేసుకున్నారు ఖుష్బూ. ఆ పార్టీలో ప్రత్యేక గ్లామర్ గా అవతరించిన ఖుష్బూ టాకింగ్ పవర్ ను గుర్తించిన అధిష్టానం అందుకు తగ్గ పదవిని కట్టబెట్టింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. దీంతో పదవి దక్కించుకున్న ఖుష్బూ అధికార హోదాతో పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన ఆమెకు ఘనస్వాగతం పలికారు కార్యకర్తలు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఖుష్బూ కాంగ్రెస్ లో గ్రూపులు లేవని, అందరిది ఒకే గ్రూప్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 9న ఫారెన్ టూర్ కు వెళ్లనున్నారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో మోడీ టూర్ కొనసాగనుంది. 8 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏప్రిల్ 9 నుంచి ఫ్రాన్స్ లో, 12 నుంచి జర్మనీలో, 14 నుంచి కెనడాల్లో మోదీ పర్యటన సాగనుంది. కోల్గేట్ కుంభకోణంలో ప్రత్యేక విచారణపై కోర్టు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూపీఏ సర్కార్ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ జనవరిలో మన్మోహన్ ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టు సీబీఐ దాఖలు చేసిన తుది ఛార్జ్షీట్ ను పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 8లోగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు మన్మోహన్. అమేథీలో రాహుల్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. రాహుల్జీ ఎక్కడున్నారంటూ జనం వెతకడం మొదలెట్టారు. ఎన్నికలప్పుడు రావడం, గెలిచిన తర్వాత మళ్లీ తమను కలవడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టర్లు అతికించారు అమేథీ వాసులు. నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు. लाइब्रेरीज पे, स्कूल विद्यालयों पे, हर जगह पे इनका वो है ना। तो राहुल गांधी जी अभी तक दिखे हैं और शायद बजट से लेके ओवरब्रिज, छात्रों की समस्याएं और बिजली पानी का सड़क, जहाँ देखा जाए ना तो सड़क की सिमलाइज हैं, सड़क गड्ढे में तब्दील हैं। और चाहे वो देखा जाए, चाहे ना यहाँ कोई विद्यालय है, ना कोई गवर्नमेंट हॉस्पिटल में, जहाँ भी जाइए वहाँ मरीजों के लिए दुविधाएँ हैं। और जहाँ भी और देखिए ना तो यहाँ कोई, जहाँ रेप, हत्याएं, बलात्कार जैसी घटनाएं बढ़ती जा रही हैं। हो सकता है राहुल गांधी जी। మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న పురస్కారం రేపు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ ఈ అవార్డు అందించనున్నారు. ఓ నాయకుడికి ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్ 2వ వారంలో వాజ్పేయితో పాటు ఫ్రీడమ్ ఫైటర్ మదన్ మాలవ్యకు కేంద్రం ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. సర్కార్ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెడుతుందని భావించిన టెలికాం స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు ముగిసింది. వేలం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా 1,10 కోట్లు రానున్నాయి. 19 రోజుల పాటు 115 రౌండ్లు సాగిన వేలం ముగిసినట్లు కేంద్రం ప్రకటించింది. బేస్ ధర ప్రకారం 82,395 కోట్లు రావాల్సి ఉండగా వేలంలో 1,09,847 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు తెలిపారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికమన్నారు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించాలంటే వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయన్నారు. అయితే తగ్గుదల ఎంత మేర ఉంటుందనే దానిపై నిర్ణయాధికారం రిజర్వ్ బ్యాంక్దేనన్నారు. వచ్చే నెల 7న ఆర్బీఐ వార్షిక పరపతి విధాన సమీక్ష జరగనున్నట్లు తెలిపారు జైట్లీ. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ మెడకు చుట్టుకున్న జాబ్స్ కుంభకోణం ఇప్పుడు ఆయన ఇంట్లోనే విషాదం రేపింది. రామ్ నరేష్ కొడుకు క్వశ్చన్ పేపర్ల లీక్ కేసులో నిందితుడు శైలేష్ లక్నోలో అనుమానాస్పదంగా చనిపోయి కనిపించాడు. వ్యాపం స్కామ్ గా పిలిచే మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు పేపర్ల లీకేజ్ కేసులో శైలేష్ నిందితుడు. బ్రెయిన్ హ్యామరేజ్ వల్లే అతడు చనిపోయాడని సమాచారం. తన రూమ్లోని ఫ్లోర్లో శైలేష్ పడిపోయి ఉన్నట్టు గుర్తించారు. ఫ్రాన్స్ ఫ్లైట్ యాక్సిడెంట్తో సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి. ఏకంగా 3 దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. విమానాలతో అణువణువున సోదాలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ బాక్స్ సంకేతాలతో యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది తెలుసుకుంటున్నారు. మరింత క్లారిటీ కోసం బ్లాక్ బాక్స్ ను ప్యారిస్ కు పంపించారు. స్టాక్ మార్కెట్స్ కు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. బుధవారం మార్కెట్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. బీఎస్సీ 50 పాయింట్లు నష్టపోయి 28,111 దగ్గర ముగిసింది. మార్నింగ్ లాభాలతో ప్రారంభమైన మార్కెట్ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ స్పందన రావడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. యూసఫ్ గ్యాంగ్ ని పట్టుకోవడంతో సిటీలో బెట్టింగ్ కొంతవరకు తగ్గిందన్నారు. వరల్డ్ కప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు సుమారు 100 కోట్లకు పైగానే బెట్టింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్ పై సీరియస్ గా ఉండాలని అన్ని జిల్లాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నారు. బెట్టింగ్ కంట్రోల్ చేసేందుకు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారన్నారు. గ్యాంగ్ అనేది చాలా పెద్ద గ్యాంగ్ ని పట్టుకొని ఆ ఇద్దరు కొడుకులను కూడా రిమాండ్ చేయడంతో కొద్దిగా కంట్రోల్ అయింది. అయినా ఈరోజు దాదాపు 100 కోట్ల బెట్టింగ్ జరుగుతుందని మా ఎస్ఓటీ వాళ్ళకి సమాచారం. సో అందరికీ ఆల్రెడీ హెచ్చరించాము. వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కూర్చొని చేస్తున్నారు. అయితే అన్ని జిల్లాలకు కూడా ఈ సమాచారం ఇచ్చాము. అయితే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పట్టుకున్న తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని మేము తెలియజేస్తాం. దేశాన్ని క్రికెట్ ఫీవర్ కుదిపేస్తోంది. కాసేపట్లో జరిగే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ లో ఇండియా విజయం సాధించాలని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కాన్పూర్ ఫ్యాన్స్. టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్న ఇండియన్ టీం ఈసారి కూడా ప్రపంచ ఛాంపియన్ గా నిలుస్తుందన్నారు. ఆమె వయసు 22 ఏళ్లు. కెరీర్ వయసు కేవలం 2.5 ఏళ్లు. కానీ బాలీవుడ్ లో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, 2 స్టేట్స్ చిత్రాలలో పక్కింటి అమ్మాయిలా కుర్రకారు మనసు దోచేసుకున్న ఆలియా భట్ రీసెంట్ మూవీ ఉడ్తా పంజాబ్ లో హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో షాహిద్ కపూర్ కు జంటగా ఆలియా కనిపించనుంది. ఈ మూవీ కోసం ఆలియా మార్నింగ్ 7 నుంచి రాత్రి 9 గంటల వరకు హాకీ ప్రాక్టీస్ లో మునిగి తేలుతోంది. జమ్మూలో ఆల్మండ్ పూల గుమగుమలకు ఫిదా అవుతున్నారు టూరిస్టులు. ఈ సీజన్ లో వచ్చిన కొత్త అందాలను చూసి పరవశించిపోతున్నారు. సహజంగా ఇక్కడ పెరిగే ఆల్మండ్ చెట్లు స్ప్రింగ్ సీజన్ లో కనిపిస్తాయి. దీంతో ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. చల్లని వెదర్కు తోడు తెలుపు రంగులో చెట్ల నిండా పూసిన పూలను చూసి తెగ మురిసిపోతున్నారు. ఇవి పడుకున్న టాప్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ సంగప గుడ్ మార్నింగ్ తెలంగాణ అందిస్తారు. స్టే ట్యూన్డ్.